పూరా లోకల్ 7,000 ఓట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూత్ లో 12 ఎవరైతే ఫ్రెష్ ఓటర్స్ ఉన్నారో నవీన్ యాదవ్, నవీన్ అన్న అనే ఒక భజన అయితే యూత్ లో ఉంది. ఇది వినపడింది, కనబడింది నియోజకవర్గంలో. కానీ వీళ్ళ సంఖ్య చాలా తక్కువ, అంటే 12,000 ఉంది కాబట్టి ఇది గెలుపు ఓటముల్ని నిర్ణయించేదిగా ఉండదు. కానీ 30 నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ల వయసు ఉంటే 2.5 లక్షలు వీళ్ళే ఉన్నారు. ఈ 2.5 లక్షల్లో మహిళా ఓటర్లలో ప్రతి 10 మందిలో 6, 7 బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటింగ్ కీలకం కాబట్టి ఇక్కడ మాగంటి సునీత మీద సింపతితో పాటు ఎంపతి, అంటే సానుభూతితో పాటు అయ్యో పాపం అనే ఒక ఈక్వేషన్ మాగంటి సునీత మీద ఎక్కువగా మహిళల్లో వినపడడం జరిగింది. దీనివల్ల మహిళా ఓటు బ్యాంక్లో 70% గమనిస్తే బీఆర్ఎస్కి పడే అవకాశం ఉంది. ఇంకా పురుషులలో ఏంటంటే పాత ఓటర్స్, జూబ్లీహిల్స్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్, పాత ఓటర్స్ అంటాం, ఫస్ట్ నుంచి ఉన్న ఓటర్స్, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 50 నుంచి 70,000. వాళ్ళలో మాత్రం కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉంది. అభ్యర్థి ఒక నెరేషన్ బేస్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ బేస్ చేసుకోవచ్చు. పాత ఓటర్లలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద కొంత పాజిటివ్ దృక్పథం ఉంది. అదేవిధంగా కొంత ఓట్ బ్యాంక్ బీజేపీ కూడా పాత ఓటర్స్లో మారుతుంది. ఇదే రకంగా 60+ ఓటర్స్లో చూస్తే వీళ్ళు 60,000 ఉన్నారు మొత్తం, 60 నుంచి ఇక పైన. ఈ 60,000లో 50-50 అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కి 50-50గా ఉండడం గమనించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే యూత్లో నవీన్కి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, నవీన్ యాదవ్కి, మహిళల్లో మాత్రం మాగంటి సునీతకి ఎక్కువ శాతం ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్స్లో కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్లు గమనించడం జరిగింది. మనం టోటల్ కూడా శాంపిలింగ్ తీసుకుంది, ఇది ఫైనల్ సర్వే, సెకండ్ సర్వే. అంతకుముందు సర్వే మీకు అనౌన్స్ చేయలేదు. అభ్యర్థులు డిసైడ్ అయిన తీసుకుంది టోటల్ 4,580 శాంపిల్స్ తీసుకున్నాం. 4,580 శాంపిల్స్లో షేక్పేట్ మనం తీసుకుంది 900, యూసఫ్ కూడా 750, రెహమత్ నగర్ 820, సోమాజిగూడ 300, ఎర్రగడ్డ 680, వెంగళరావు నగర్ 530, బోరబండ 700. ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ శాంపిల్స్ 4,580లో 17-27 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పడం జరిగింది. 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పడం జరిగింది. బీజేపీకి 473 శాంపిల్స్ చెప్పడం జరిగింది. 404 మంది ఏ ఆన్సర్ చెప్పలేదు, అంటే ఇప్పుడే చెప్పలేం అనే సంఖ్య. పర్సంటేజ్ల ప్రకారం చూసుకుంటే బ్రదర్ 38% కాంగ్రెస్కి, 43% బీఆర్ఎస్కి, 10% బీజేపీకి. ఇందాక ఎటు నిర్ణయం చెప్పని వాళ్ళు 9% స్వింగ్ ఓటర్స్. ఈ స్వింగ్ ఓటర్స్లో ఇందాక మీకు నెరేషన్ ఇచ్చా, ఎలా ఉంటుందంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉన్నది, దీంట్లో 50% మళ్ళీ యాంటీ ఇన్కంబెంట్ బీఆర్ఎస్కు ప్రతిపక్షానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఈ 43 కాస్త 4% యాడ్ అయితే 47 అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్ పర్సంటేజ్ 43 to 48 అయినప్పుడు బీఆర్ఎస్ మినిమం 5% నుంచి 8% మార్జిన్ తోటి కొంచెం అనుకూల వాతావరణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 36 మంది సభ్యులు చేసిన రిపోర్ట్లో మనకు రీసెర్చ్ మొత్తం సైంటిఫిక్ అనాలిసిస్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య వ్యత్యాసం 5% లీడ్ చూపిస్తుంది. కానీ ఈ యాంటీ ఇన్కంబెంట్ ఓటు 9%లో ఈ స్వింగ్ ఓటర్స్ 50% బీఆర్ఎస్కి యాడ్ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ 45% అంటే 43 నుంచి 47కి వెళ్తారు. అప్పుడు కాంగ్రెస్ కూడా 3% యాడ్ అవుద్ది, అంటే అప్పుడు 38 నుంచి 41, అంటే అప్పుడు 41, 47 అంటే 6% డిఫరెన్స్ అనేది ఈ రెండు పార్టీలకు ఉన్నట్టు రీసెర్చ్ చెప్తుంది. ఇది బీఆర్ఎస్ అభ్యర్థికి మెయిన్ మైనస్ వచ్చేసి డివిజన్లలో ఉన్న క్యాడర్ తోటి పూర్తిగా తనకు పరిచయం లేదు. అదేవిధంగా ఏదైనా సమస్యలు తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సమస్యల మీద పూర్తిగా అవగాహన లేదు అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ క్యాంపెయిన్లో ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మాగంటి వర్సెస్ నవీన్ యాదవ్ కన్నా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఈక్వేషన్ తీసుకురావడంలో బీఆర్ఎస్ క్యాంపెయిన్ సక్సెస్ అయింది.
ప్రజల్లో ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఎలక్షన్స్ వస్తున్నారు. సో మాగంటి సునీతకి అభ్యర్థిగా అనుభవం లేకపోవడం పెద్ద మైనస్, సమస్యల మీద అవగాహన లేకపోవడం మైనస్, ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి. కానీ ఒక సానుభూతి అనేది వీటిని ఓవర్కమ్ చేస్తుంది. కంటోన్మెంట్ చూస్తే ఏంటంటే అప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది తెలంగాణ మొత్తం, బీఆర్ఎస్ అనేది జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన ఎన్నికల్లో అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. అక్కడ ఆల్రెడీ ఒకసారి బై ఎలక్షన్స్ వస్తే సానుభూతి వర్కౌట్ అయింది, గెలిచారు. ఇక రెండోసారి గణేష్ మీద కూడా సానుభూతి ఉంది, ఎందుకంటే గతంలో ఓడిపోయాడన్న సానుభూతి. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా 2 సార్లు గతంలో ఓడిపోయాడన్న సానుభూతి ఉంది. కానీ ఈ సానుభూతి కంటే అక్కడ మాగంటి సునీత భర్త చనిపోయాడని ఒక సానుభూతి, అంటే ఇక్కడ సెంటిమెంట్తో పాటు సింపతితో పాటు ఎంపతి వర్కౌట్ అవుతుంది సునీత మీద. కానీ నవీన్ యాదవ్ మీద ఓన్లీ సింపతి వర్కౌట్ అవుతుందని చెప్తున్నా.